హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈరోజు ఏరియా అండ్ పెరిమీటర్ అనే టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఏరియా అండ్ పెరిమీటర్. ఫస్ట్ మీరు ముందే అనుకోవాలి ఏరియా. ఏరియా ఏంటి? ఏరియా అంటే ఏంది? మీకు ఒక షేప్ డ్రా చేసి ఇస్తాను. అది దాని లోపల ఏరియా ఏందో పెరిమీటర్ ఏందో చెప్పాలి. తెలిసిన వాళ్ళు చెప్పి కామెంట్ బాక్స్లో చెప్పండి. ఏరియా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ రెక్టాంగిల్. ఇప్పుడు రెక్టాంగిల్ యొక్క దీనికి ఏరియా అంటే ఇది లోపలి. పెరిమీటర్ అంటే ఈ యొక్క బౌండరీ. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఒక క్వశ్చన్ పెట్టిస్తాను. అదేంటి అంటే ఫస్ట్ క్వశ్చన్ ఏరియా. ఇప్పుడు మీకు క్వశ్చన్ పెట్టండి ఫార్ములాస్. ఏరియా అంటే తెలుసు, ఇప్పుడు పెరిమీటర్ అంటే తెలుసు. ఇప్పుడు మీకు కొన్ని షేప్స్ ఇచ్చి దాని యొక్క ఫార్ములాస్ రాపిస్తాను. ఓకేనా? ఒక 2 షేప్స్ ఇచ్చేసి దానికి ఫార్ములాస్ రాపిస్తాను. ఏంటిదంటే ఫస్ట్ వన్ ఏంటిదంటే రెక్టాంగిల్. సారీ ఫ్రెండ్స్, ఈ షేప్స్ రెక్టాంగిల్ యొక్క ఏరియా అంటే ఏంది? ఇది లోపడి అన్న. ఇప్పుడు ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఫార్ములా ఏంది? ఇటు లెంత్ ఉంటుంది కదా, ఇటు బౌండర్లా లెంత్ బ్రెడ్త్ అని ఉంటుంది. ఇది లెంత్, ఇది బ్రెడ్త్. అట్లయితే లెంత్ ఎగ్జాంపుల్ లెంత్ ఇంటూ బ్రెడ్త్. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ సపోజ్ మీకు బ్రెడ్త్ 2 అని ఇచ్చి లెంత్ 3 అని ఇస్తే మీకు లెంత్ 3 ఇంటూ 2 ఆన్సర్ 6. అంటే ఈ యొక్క రెక్టాంగిల్కి ఆన్సర్ మధ్యలో ఏరియా 6 అన్నమాట. ఇప్పుడు తర్వాత దాని యొక్క పెరిమీటర్ అంటే ఏంటి? నేను బౌండర్ అని ముందు చెప్పాను. బౌండర్ అంటే 2 షేప్స్ ఉంటాయి కాబట్టి 2 ఇంటూ ఇక్కడ ఎల్ ప్లస్ బి కలిపితే టోటల్ బౌండరీ వస్తుంది కాబట్టి 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. ఇది ఫార్ములా. ఇప్పుడు ఎగ్జాంపుల్ లెంత్ ఇదే తీసుకున్నాం కానీ 2 ఇంటూ 3 ప్లస్ 2. 3 ప్లస్ 2 ఎంత? 5. 5 2 జా ఎంత? 10. ఇది దాని యొక్క పెరిమీటర్ అన్నట్టు. అంటే ఇంకా డయాగోనల్ అని ఉంటుంది. డయాగోనల్ ఫార్ములా ఏంది? రెక్టాంగిల్ డయాగోనల్ యొక్క ఫార్ములా ఏంటంటే అండర్ స్క్వేర్ రూట్ ఆఫ్ లెంత్ ఎల్ స్క్వేర్ ప్లస్ బ్రెడ్త్ స్క్వేర్. అప్పుడప్పుడు మీకు డయాగోనల్ ఇచ్చి లెంత్ డయాగోనల్ ఇచ్చి బ్రెడ్త్ ఇచ్చి లెంత్ కనుక్కోమంటే ఈ ఫార్ములా కూడా యూజ్ చేయొచ్చు. ఈ సీక్రెట్ ఫార్ములా లెంత్ ఈక్వల్ టు అండర్ స్క్వేర్ రూట్ ఆఫ్ డయాగోనల్ స్క్వేర్ మైనస్ బ్రెడ్త్ స్క్వేర్. ఇది ఇటువంటి ఏరియా అండ్ పెరిమీటర్ అనే లెసన్ 6th or 7th క్లాస్లో వస్తుంది. అంటే నేను రీసెంట్గా నవోదయకి ప్రిపేర్ అవుతున్నా. అందుకే నాకు రోజు క్లాసెస్ అవుతాయి. నాకు రోజు ఆన్లైన్ కాక స్కూల్లోనే నేను కోచింగ్ తీసుకుంటున్నా. అందుకే నాకు ఈ చాప్టర్స్ అనేవి నాకు తెలిసి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. కొంతమంది నవోదయ ప్రిపేర్ అవుతారని. ఇది రీసెంట్ ఫార్ములా బ్రెడ్త్ ఈక్వల్ టు అండర్ స్క్వేర్ రూట్ ఆఫ్ డయాగోనల్ స్క్వేర్ మైనస్ లెంత్ స్క్వేర్. ఇవి రెక్టాంగిల్ యొక్క ఫార్ములాస్. అట్లయితే మన ఈ స్క్వేర్కి ఏముంటుంది? ఇప్పుడు
ఇప్పుడు సెకండ్ వన్ స్క్వేర్. స్క్వేర్కి ఏరియా అయింది, స్క్వేర్కి సైడ్ అనేది కూడా ఉంటుంది. ఎందుకంటే 4 sides ఈక్వల్ ఉంటాయి కాబట్టి దానికి సైడ్ అని కూడా ఉంటుంది. ఏరియా ఈక్వల్ టు సైడ్ ఇంటూ సైడ్ అంటే ఎస్ స్క్వేర్, లేదంటే దాన్ని ఎస్ అనుకోకుండా ఏ స్క్వేర్ అని కూడా అనుకోవచ్చు. ఇంకా దీనికి పెరిమీటర్ మీటర్. దీని పెరిమీటర్ ఫార్ములా ఏంటంటే 4 sides ఈక్వల్ ఉంటాయి కాబట్టి 4 ఇంటూ సైడ్. తర్వాత దీనికి ఇవి రెండే ఉంటాయి, డయాగోనల్ మాకు ఇంకా కాలేదు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.